హాయ్ గైస్, వెల్కమ్ టు రవి ఎడ్యూటెక్ యూట్యూబ్ ఛానల్. గైస్, మన ఛానల్లో రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్లో వర్క్ చేసే ప్రతి కంపెనీ నుంచి వచ్చే జాబ్ నోటిఫికేషన్ అనేది మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను. తప్పకుండా ఛానల్ని చెక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీ మొబైల్కే. గైస్, కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి 10th క్లాస్ అర్హతతోనే మనకి ఎంటీఎస్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి మంచి జాబ్ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అయింది. ఈ జాబ్లో మనకి స్టార్టింగ్లోనే 36,000 వరకు శాలరీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థలో జాబ్ ఆపర్చునిటీ కాబట్టి మీకు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి అందించే ప్రతి జాబ్ అలవెన్స్, జాబ్ సెక్యూరిటీ కూడా లభిస్తుంది. తప్పకుండా ఈ జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. కేవలం 10th క్లాస్ అర్హతతోనే వస్తున్నాయి కాబట్టి ఈ వీడియోని మీరు 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి మనకి జాబ్ నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. ఈ నోటిఫికేషన్లో మనకి హిందీ ఆఫీసర్ పోస్టులకు, అలానే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టులకు రిక్రూట్మెంట్ చేసుకోవడానికి నోటిఫికేషన్ అనేది ఇచ్చారు. ఈ వీడియోలో మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు కానీ ఏ విధంగా అప్లై చేసుకోవాలి, ఈ జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేస్తాను. ఎందుకంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు మాత్రమే 10th క్లాస్ అర్హతతో మంచి శాలరీతో వస్తున్నాయి. హిందీ ఆఫీసర్ రోల్స్కి మనకి మాస్టర్స్ డిగ్రీ అనేది క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కాబట్టి నేను ఈ వీడియోలో హిందీ ఆఫీసర్ రోల్స్ గురించి డిస్కస్ చేయదలుచుకోలేదు. కేవలం మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రోల్స్ యొక్క జాబ్ డిస్క్రిప్షన్, జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది మీకు తెలియజేసి వీడియో ఎండింగ్లో మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నుంచి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కూడా మీకు చూపించడం జరుగుతుంది. వీడియోని తప్పకుండా ఎండ్ వరకు చూడండి. 10th క్లాస్ అర్హతతోనే వస్తుంది కాబట్టి జాబ్ గురించి ప్రతి డీటెయిల్ అనేది తెలుసుకుని వీడియోని ఎండ్ వరకు చూసి తప్పకుండా అప్లికేషన్ అనేది చేసుకోవడానికి ట్రై చేయండి. అప్లికేషన్ కూడా ఏ విధంగా చేసుకోవాలో నేనే చెప్తున్నాను కాబట్టి వేరే అప్లికేషన్ ఫార్మాట్ వీడియో అనేది కూడా చేయనవసరం లేదు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఫిబ్రవరి ఈవినింగ్ 5:30 లోపు మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కొంత టైం మాత్రమే ఉంది కాబట్టి త్వరగా మీరు అప్లై చేసుకుని 10th క్లాస్ పాస్ అయిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళు కూడా అప్లై చేసుకుంటారు. జాబ్కి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చెక్ చేయాలి అంటే పేజ్ నెంబర్ 39లో మీకు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రోల్కి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది కూడా మెన్షన్ చేశారు. ఈ జాబ్కి కేవలం 10th క్లాస్ అర్హతతోనే ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. ఐటీఐ పాస్ అయిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే మీకు స్పెషల్ రిక్వైర్మెంట్స్ని బేస్ చేసుకుని తప్పదు అనుకుంటే మాత్రమే ఐటీఎస్ పాస్ అయిన వాళ్ళని మీకు సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. కంపల్సరీగా 10th క్లాస్ అనేది పాస్ అయిన ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. మీరు ఫర్దర్గా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉన్నట్లయితే మీకు జాబ్కి సెలెక్షన్ చేయడంలో మీకు ప్రిఫరెన్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ పాస్ అయినా లేకపోయినా పర్వాలేదు, 10th క్లాస్ అర్హతతోనే మీరు జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మీడియట్ అనేది పాస్ అయి ఉన్నట్లయితే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు గాను జాబ్ రిక్వైర్మెంట్స్, జాబ్ డిస్క్రిప్షన్ అనేది చెక్ చేసినట్లయితే ఆఫీస్ మెయింటెనెన్స్ అండ్ సపోర్ట్లో మీరు హెల్ప్ చేయడం జరుగుతుంది. ఫైల్ హ్యాండ్లింగ్, డాక్యుమెంట్ హ్యాండ్లింగ్, ఆఫీస్ వర్క్, అలానే మీ హయ్యర్ ఆఫీసర్స్కి మరియు స్టాఫ్కి సపోర్ట్ చేయడము, ఫైల్స్ని హ్యాండిల్ చేయడము, జిరాక్స్ కాపీస్ తీయించడము, డేటా ఎంట్రీ చేయడము, అలానే మీ రికార్డ్స్ అనేవి అప్డేట్ చేయడము, మెయింటైన్ చేయడము, ఈ విధంగా మీ సెక్షన్ అనేది క్లీన్గా ఉంచుకోవడము. నాన్ క్లర్క్ జాబ్స్ అనేవి మీరు చేయడం అనేది జరుగుతుంది. క్లర్క్ ఏ విధంగా జాబ్స్ అయితే చేస్తాడో క్లర్క్ డ్యూటీ కాకుండా మీరు మిగిలిన డ్యూటీస్ అనేవి పెర్ఫామ్ చేయడం జరుగుతుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ రోల్లో. తప్పకుండా జాబ్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్ సెలక్షన్ ప్రొసీజర్ చెక్ చేసినట్లయితే ఈ జాబ్లో మీకు ట్రేడ్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రేడ్ టెస్ట్ అనేది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ రిటన్ టెస్ట్లో మీకు వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుందండి. ఎటువంటి ఇంటర్వ్యూ కానీ మరే ఇతర ఎగ్జామ్ కానీ లేదు.
డైరెక్ట్గా మీకు రిటర్న్ టెస్ట్లో వచ్చిన స్కోర్ని బేస్ చేసుకుని జాబ్కి సెలెక్ట్ చేయడం జరుగుతుంది. తప్పకుండా మంచి ఆపర్చునిటీ అనే చెప్పవచ్చు. 10th క్లాస్ అర్హతతోనే మనం సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మంచి జాబ్ అనేది కొట్టవచ్చు. మంచి శాలరీ కూడా ఆఫర్ చేస్తున్నారు. మీకు ట్రేడ్ టెస్ట్, రిటర్న్ టెస్ట్కి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ అనేవి కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. ట్రేడ్ టెస్ట్ అనేది కేవలం క్వాలిఫైయింగ్ టెస్ట్ మాత్రమేనండి. ట్రేడ్ టెస్ట్లో మీకు వచ్చిన స్కోర్ అనేది మీ జాబ్కి సెలెక్షన్ చేయడంలో ఏ విధంగా కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చేయదు. మీ యొక్క రిటర్న్ టెస్ట్లో మీరు పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ చేసి జాబ్కి సెలెక్ట్ చేస్తారు. మీ కాంపిటేటివ్ రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే కేవలం ఒకే ఒక్క పేపర్తో ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ పేపర్లో మీకు వచ్చిన స్కోర్ ఆధారంగానే మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ప్రిపేర్ అవుతుంది. రిటర్న్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మీడియం ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు ఇంగ్లీష్ మరియు హిందీ విధానంలో కూడా మీకు క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. బోత్ హిందీ ఇంగ్లీష్లో మీకు క్వశ్చన్ అనేది ఆన్సర్ అనేది కూడా అవైలబుల్గా ఉంటుందండి. ఏ విధమైన డౌట్ కూడా చెందాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామినేషన్ స్టాండర్డ్ వచ్చేసి 10th క్లాస్ లెవెల్లోనే మీకు క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ లెవెల్లో క్వశ్చన్స్ అనేవి అడిగే అవకాశం అయితే లేదు. బేసిక్ క్వశ్చన్స్ అనేవి 10th క్లాస్ లెవెల్లోనే అడుగుతారు. ఎటువంటి టాపిక్స్ మీద అడుగుతారు అంటే జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టాపిక్స్ మీద 25 క్వశ్చన్స్ ఈచ్ అడగడం జరుగుతుంది. అలానే ఈచ్ క్వశ్చన్కి మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 3 మార్క్స్ వస్తాయి. మీరు రాంగ్ ఆన్సర్ ఇచ్చినట్లయితే 1 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. జనరల్ అవేర్నెస్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ నుంచి ఈచ్ సెక్షన్ నుంచి 50 క్వశ్చన్స్ అడుగుతారు. దీనికి కూడా మీరు కరెక్ట్ ఆన్సర్ ఇచ్చినట్లయితే ఈచ్ క్వశ్చన్కి 3 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ రాంగ్ ఆన్సర్కి మీకు 1 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. ఈ విధంగా టోటల్గా 4 సబ్జెక్ట్స్ మీద మీరు 150 క్వశ్చన్స్ అనేవి అడుగుతారు. 2 అవర్స్ పాటు మీరు రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది రాసి వస్తారు. మీరు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే జనరల్ క్యాండిడేట్స్, ఓబీసీ మరియు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళకి 500 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేది పే చేసి అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. వీడియోని ఇక్కడ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయడానికి ట్రై చేయండి. మీరు లైక్ చేసినట్లయితే ఫర్దర్గా మరిన్ని వీడియోస్ అనేవి చేయడానికి నాకు హెల్ప్ కింద, ఎంకరేజ్మెంట్ కింద ఉంటుంది. తప్పకుండా లైక్ చేయండి. అలానే మీరు 10th క్లాస్ పాస్ అయ్యి చూస్తున్నారా, ఇంటర్మీడియట్, డిగ్రీయా, బీటెక్, ఏ క్వాలిఫికేషన్ పాస్ అయ్యి ఈ వీడియో చూస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. మీ క్వాలిఫికేషన్కి సంబంధించి ఎటువంటి వీడియో వచ్చినా సరే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. జాబ్కి సంబంధించిన అప్లికేషన్ ఫీజు చూసారు కదా. అలానే ఫీమేల్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయి ఉంటే మీకు అప్లికేషన్ ఫీజు అనేది కూడా ఏమీ లేదు. 0 అప్లికేషన్ ఫీజుతో ఫ్రీగానే మీరు ఈ జాబ్స్కి కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీరు ఈ జాబ్కి తప్పకుండా అప్లికేషన్ అనేది పెట్టడానికి ట్రై చేయండి. 10th క్లాస్ అర్హతతోనే మనకి మంచి జాబ్కి ఆపర్చునిటీ అనేది వస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో మనకి ఈ జాబ్లో కూడా మనకి అలవెన్స్లు, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రావెలింగ్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ కన్సెషన్, చిల్డ్రన్స్ ఎడ్యుకేషన్ అలవెన్స్, మీ మెడికల్ ఎక్స్పెన్సెస్ మీద రియంబర్స్మెంట్, ఈ విధంగా ప్రతి జాబ్ అలవెన్స్ అనేది లభిస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో జాబ్ కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఏ విధంగా జాబ్ అలవెన్స్లు అయితే ఉంటాయి మీకు కూడా ఆ విధంగానే ఉంటాయి. నేషనల్ పెన్షన్ సిస్టమ్ విధానం ద్వారా మీరు జాబ్లో రిటైర్ అయిన తర్వాత మీకు జాబ్ పెన్షన్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మంత్లీ పెన్షన్ అనేది మీరు జాబ్లో రిటైర్ అయ్యేసరికి మీ శాలరీ కూడా 36,000 ఉండదండి. మీకు ఫర్దర్గా 50 to 60,000 వరకు మీకు ఇంక్రిమెంట్ అనేది అవ్వడం జరుగుతుంది. తప్పకుండా జాబ్స్కి అప్లై చేయడానికి ట్రై చేయండి. జాబ్స్కి అప్లై చేయాలి అంటే సిటిజన్ ఆఫ్ ఇండియా అయి ఉంటే సరిపోతుంది. ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళైనా సరే జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. జాబ్కి వేకెన్సీ డీటెయిల్స్ అనేవి చెక్ చేసినట్లయితే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అనేది 10th క్లాస్ మాత్రమే ఉందండి. జాబ్ వేకెన్సీ వివరాలు చెక్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్లోనే పేజ్ నెంబర్ 37లో మెన్షన్ చేశారు వేకెన్సీ డీటెయిల్స్ అనేవి. నేను ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ లింక్ను అలానే అఫీషియల్ వెబ్సైట్ లింక్ను, ఆన్లైన్ అప్లికేషన్ లింక్ను కూడా నేను డిస్క్రిప్షన్లో పిన్డ్ కామెంట్లో మెన్షన్ చేస్తాను. మీరు చెక్ చేసి అప్లై అనేది చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకుని ప్రతిదీ క్లియర్గా చెక్ చేసిన తర్వాత మాత్రమే అప్లై అనేది చేసుకోండి. వేకెన్సీ డీటెయిల్స్ చెక్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులు టోటల్గా 4 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
దీంట్లో జనరల్ క్యాండిడేట్స్కు 2, ఎస్సీకి 1, ఓబీసీకి 1 రిజర్వ్ చేయడం జరిగింది. జనరల్ వాళ్ళకి కూడా 2 పోస్టులు అనేవి ఉన్నాయి కాబట్టి ప్రతి క్యాస్ట్ వాళ్ళు కూడా అప్లికేషన్ అనేది కూడా చేసుకోవచ్చండి. ఇక్కడ ఎస్టీ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎటువంటి జాబ్ అనేది రిజర్వ్ చేయలేదు కాబట్టి మీరు అప్లై చేసుకోకూడదు అనేవి అనుకోవద్దు. జనరల్ కేటగిరీ విధానం ద్వారా మీరు ఈ జాబ్కి అప్లై అనేది చేసుకోవచ్చు. నాన్ టెక్నికల్ గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ఎంటీఎస్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. అలానే మీకు శాలరీ వచ్చేసి పే లెవెల్ 1 ప్రకారం స్టార్టింగే మీకు 18,000 నుంచి 56,900 వరకు మీకు శాలరీ అనేది పెరుగుతూ వెళ్ళడం జరుగుతుంది. స్టార్టింగ్ మీరు చేరినప్పుడు అప్రాక్సిమేట్ శాలరీ అనేది 36,000 వరకు మీకు జాబ్ అలవెన్స్లతో కలుపుకొని శాలరీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాబ్కి అప్లై చేయాలంటే ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేశారు. ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ అంటే 16th ఫిబ్రవరి 2026 నాటికి మీ ఏజ్ అనేది మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ ఈ జాబ్కి అప్లై చేయవచ్చు. మినిమం 18 ఇయర్స్ ఉండాలండి. మ్యాక్సిమం 25 ఇయర్స్ వరకు ఉన్న జనరల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 28 ఇయర్స్ వరకు కూడా అప్లై చేయవచ్చు. పీడబ్ల్యూబీడీ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అండి. జాబ్కి ప్రతి కాస్ట్ వాళ్ళు కూడా అప్లై అనేది చేయడానికి ట్రై చేయండి. జనరల్ క్యాండిడేట్స్ కూడా మీకు జాబ్ అనేది రిజర్వ్ చేశారు కాబట్టి తప్పకుండా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలో మనకి రకరకాల జాబ్ అలవెన్స్ కూడా లభిస్తున్నాయి కాబట్టి తప్పకుండా అప్లై చేయండి. జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఈ పీడిఎఫ్లోనే 49th పేజ్లో మెన్షన్ చేశారు. తప్పకుండా చెక్ చేసి తర్వాత మాత్రమే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి ఫిబ్రవరి 16th ఈవినింగ్ 5:30 లోపు మీరు అప్లై అనేది చేసుకోవాలి. మీరు ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్, గైడ్లైన్స్ అనేవి కూడా ఈ నోటిఫికేషన్లోనే మెన్షన్ చేయడం జరిగింది. ప్రతిదీ క్లియర్గా చెక్ చేసి అప్లై అనేది చేసుకోండి. ఇప్పుడు ఈ జాబ్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ అనేది చెక్ చేసినట్లయితే సిఎస్ఐఆర్ సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనే వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా నేను పిన్నెడ్ కామెంట్లో అలానే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు చెక్ చేయవచ్చు. అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేసినట్లయితే 4 ట్యాబ్లు కనిపిస్తున్నాయి. నోటీసెస్, టెండర్స్, వేకెన్సీస్, అడ్మిషన్స్ అని. ఈ వేకెన్సీస్ ట్యాబ్లో మీరు గమనించినట్లయితే అడ్వర్టైజ్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ హిందీ ఆఫీసర్ అండ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, అడ్వర్టైజ్మెంట్ నెంబర్ సిఎస్ఐఆర్ CDRI/01/2026 అని కనిపిస్తుంది కదా. దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ పీడిఎఫ్ అనేది అఫీషియల్ వెబ్సైట్ నుంచే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ కింద లింక్ టు అప్లై అని కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. లింక్ టు అప్లై మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి ఫస్ట్ స్టెప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఈ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్టులకు సంబంధించి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఆ తర్వాత ఫీజ్ పేమెంట్ అనేది చేయాలి. ఆ తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ మీరు ఇక్కడ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఫస్ట్ హిందీ ఆఫీసర్కి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ పోస్ట్కి సంబంధించి రిజిస్టర్ బటన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఫీజ్ పేమెంట్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ చేసి మీరు ఫిల్ చేసుకోవచ్చు. ఈ జాబ్కి సంబంధించి కానీ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి కానీ ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. నేను ప్రతి కామెంట్ చదివి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. తప్పకుండా 10th క్లాస్ అర్హతతో వస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ గవర్నమెంట్ జాబ్ ఆపర్చునిటీని యూజ్ చేసుకోవడానికి ట్రై చేసి 10th క్లాస్ కంప్లీట్ చేసిన మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. అలానే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్ జాబ్ అప్డేట్స్ కూడా మీ మొబైల్కే పంపించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.